మాతృదేవోభవ. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం స్వీయాంక నిద్రిత శిశు ప్రసవాభిరామాం రామాయణాది కథనార్థమహం హియాచే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 703వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కపిలుని పోల్కిగై కొని జగద్గురుడ ఆత్మ పరాత్మతత్వమున్ విపులముగా విశేషముగా వీనుల విందుగబల్కి ఆ వృషాకపి అపరావతారమగు కన్న కుమారుని అంకమందు బ్రహ్మపదమునందె తల్లి పరమాత్మ వియోగము సైచినందునన్. ఆయన విపులముగా విశేషముగా వీనుల విందుగా చెప్పాడు అన్న. అందులో విశేషముగా చేసినటువంటి వ్యాఖ్యానాలలో సృష్టి ఎలా ఏర్పడింది, మొట్టమొదటి జీవి ఎవరు, ఆ జీవుడు వేరైతే దేవుడి నుంచి ఎలా వేరుపడ్డాడు, అసలు వేరుపడ్డాడా, మొదటి నుంచి జీవుడు వేరుగానే ఉన్నాడా, ప్రకృతి కూడా ఆయన నుంచి వేరుగానే ఉందా, దీనికి ఏ తత్వశాస్త్రములు ప్రపంచంలో జవాబు చెప్పలేకపోయాయి. కొంతమంది తెలియదు అని ఊరుకున్నారు, కొంతమంది ఏవో విపరీత వ్యాఖ్యానాలు చేశారు, కానీ యుక్తికి నిలబడేవి కావు. ఎప్పుడూ తాత్విక సిద్ధాంతాలు యుక్తికి నిలబడాలి. ఏదో గ్రంథం పేరు చెప్పి గ్రంథంలో చెప్పారు అనకూడదు. ఆ గ్రంథం కూడా ఎవరో ఒకరు రాసింది అనేటువంటి మాటలు వస్తాయి. అప్పుడు ఇంకో గ్రంథం ఇంతకంటే గొప్పదనే మాట వస్తుంది. ఏ గ్రంథంలో ఎవరు రాసినా ఎవరు రాయకపోయినా సహజంగా పుట్టినా అది యుక్తికి నిలబడవలసిందే. అప్పుడేది సిద్ధాంతం అవుతుంది. దానికి శంకరాచార్య చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, అయ్యా మొట్టమొదటి నుంచి ఏదో ఏర్పడింది అంటున్నారు, జీవుడు వేరు దేవుడు వేరు అంటున్నారు. ఏదో జీవులందరూ ఇలా ఉంటారు, ఎప్పుడు పరమాత్మ తనలో కలుపుకోదలుచుకున్న వాడిని శుద్ధ మాలిన్యాలన్నీ పోగొట్టి శుద్ధుణ్ణి చేసి కలుపుకుంటాడు. కలుపుకోవడం అంటే ఎలా, ఏ రూపంలో ఏ రూపం కలుస్తుంది? విష్ణుమూర్తి అయినటువంటి చతుర్భుజ శంఖచక్ర గదాపద్మాలు ధరించినటువంటి రూపంలో ఓ జీవుడు కలుస్తాడా? ఎలా సాధ్యం? ఈ జీవుడికి శరీరం ఉందా? శరీరం ఉంటే ఇంకో శరీరంలో కలుస్తుందా? తేజస్సు వెళ్ళి కలిసిందంటే తేజస్సు శరీరంలో కలిసిందా, తేజో రూపంలో కలిసిందా? అనేక రకాలు వస్తాయి. అంచేత ఎప్పుడు రూపాన్ని ఆధారంగా చేసుకుని మనం మాట్లాడితే ఈ సిద్ధాంతాలు స్థాపన చేయలేము. ఇంకొకరికి ఇంకొక రూపం మీద అభిమానం ఉంటుంది. వారి దేవుడు వారే అంటారు మనం మాట్లాడడానికి వెళ్ళా. ఇంత గొప్పగా మనం చెప్పుకుంటున్న శివుడు కృష్ణుడు విష్ణుమూర్తి అంట హిందూ భారతదేశంలో మాత్రమే కదండి, ఇతర దేశాల వాళ్ళు ఒప్పుకోరు కదా. అందులో కూడా హిందువులు మాత్రమే కదండి, ఇతర మతస్థులు ఒప్పుకోరు కదా. అందులో మళ్ళీ విష్ణువు అంటే వీరశైవులు ఒప్పుకోరు, శివుడు అంటే వైష్ణవులు ఒప్పుకోరు, ఈ రెండు అంటే శాక్తేయులు ఒప్పుకోరు. మరి ఈ కొద్ది మంది అనుకునేటువంటి మాటలే నిజాలా అంటే 700 కోట్ల మంది జనాభా అభిప్రాయాలు అబద్ధాలేనా? ఈ మొత్తం కలగాపులగం అయిపోయినటువంటి శాలిగూడిని, ఈ గజిబిజిని మొత్తం పరిష్కారం చేసింది ఒక్క అద్వైతమే. దేవుడి యొక్క రూపానికి సంబంధించి ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా ఏ జాతిలోనైనా ఎవరి భావాలు వారికి ఉంటాయి. అవన్నీ వారి భావాలే, నిజమనడానికి లేదు. కాబట్టి మీరు ఎన్ని రూపాలైనా కల్పించుకోండి, ఎన్ని రకాల ఆరాధనైనా చేసుకోండి, దేవుడికి రూపం లేదు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. నిర్గుణం అయితేనే భగవతత్వాన్ని అంగీకరించాలి, లేదా కుదరదండి అసలు. మరైతే సృష్టి ఎలా మొదలైంది చక్కగా చెప్పారు. ఎన్నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత నిండిమక. దానికి ఆది లేదు, దానికి అంతము లేదు. అంటే లేదంటే లేదని కాదు, చెప్పలేము. ఆది అంతము లేని దానికి మధ్య ఉండే అవకాశం లేదు. ఇలా ఓ గీత గీస్తే ఇది మొదలు, ఇది చివర, ఇది మధ్య అంట. ఈ మొదలు చివరిని బట్టి మధ్య నిర్ణయం చేస్తారు. మొదలు చివర లేని దానికి మధ్యలో నిర్ణయం చేస్తారు. అంటే దాని ఆకారం వృత్తాకారం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకే మీకు సరిగ్గా చూసుకోండి, ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోనూ కూడా సున్నా ఆకారం ఒక్కటే. సున్నా ఒక్కలాగే ఉంటుందండి. 1 వేరు, 2 వేరు, 4 వేరు, 6 వేరు, 8 వేరు. అంకెలు, అక్షరాలు ఎలాగూ వేరే. అంకెలు చూస్తే 1 అంకె అన్నిట్లోనూ గీత ఇలాగే ఉండాలని లేదు, ఇంకోలా ఉంటుంది. 2 వేరు, 6 వేరు, 8 వేరు, 9 వేరు. కానీ సున్నా మాత్రం ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోనూ ఒకటే. అంకెల్లో కూడా ఇంకోటి అలాగే ఉంటుందండి. విచిత్రమైన విషయం అది. ఆ రెండు అర్థమైతే సృష్టి అర్థమవుతుంది మనకి.
ఎందుకంటే ఆ 0 దగ్గరికి వచ్చేసరికి 10వ స్థానం, దశాంశ స్థానం. అక్కడి నుంచి అంకెలన్నీ పునరావృత్తి అవుతున్నాయి. 9 వరకే అంకెలు, 10వ అంకె లేదు. 10 అంకెలో 1 పునరావృత్తి. ఈ పూర్ణం లేకపోతే పునరావృత్తి పని లేదు. అంచేత పునరావృత్తికి మూలమైంది పూర్ణం, అదే భగవంతుడు, అదే శాశ్వతం. అంకెలన్నీ పునరావృత్తం అయ్యేవి, అవి శాశ్వతం కాదు, ఆభాసలు. సృష్టికి మూలం నిర్గుణం, అది పూర్ణం, అది సరళరేఖ కాదు, వక్రరేఖ కాదు, అది పూర్ణం. దానికి ఆది లేదు, అంతం లేదు. వృత్తం ఇలా గుండ్రంగా గీసాం, ఎక్కడ మొదలైందంటే ఎవరు చెప్తారు? దాన్ని విడదీసే అవకాశం లేదు. అందుకని అది పూర్ణ పదార్థం. ఇంకోటి కూడా ఉందండి విశేషం. అందుకే ఆ నిర్గుణం నుంచే మొత్తం అన్ని దేశాలు, అన్ని ప్రజలు, అన్ని రకాల ప్రజలు, అందరు జీవులు వచ్చారు. కాబట్టి అన్ని దేశాల్లో, అన్ని భాషల్లో, అన్ని జాతుల్లోనూ పూర్ణానికి 0 గుర్తు, అది ఆకారం ఒక్కలాగే ఉంటుంది. అంతకంటే ఇంకో ఆలోచన జీవుడికి వచ్చే అవకాశం లేదు. వాడు నిర్గుణం నుంచి వచ్చాడు కాబట్టి పూర్ణం అంటే 0 ఇలాగే సృష్టించాడు, పొన్నమ చందమామలాగా. ఇంకో విశేషం, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాల మొదటి సంపుటంలో 3 అని ఒక వ్యాసం రాస్తారు. అద్భుత వ్యాసం, చదవండి. ఇటీవల చదివి నేను మాట్లాడుతున్నాను, ఏమి రాసేవయ్యా అనుకున్నాను. ప్రపంచంలో ఉండే చాలా భాషల్లో, కనీసం 90% భాషల్లో మళ్ళీ 3 అంకె కూడా ఒకలాగే ఉంటుంది. 3 అంకె ఒకలా ఉంటుంది. 6 ఒకలా ఉండదు, 7 ఒకలా ఉండదు, 8 ఒకలా ఉండదు, 1 ఒకలా ఉండదు, 2 ఒకలా ఉండదు. కానీ 3 మాత్రం ఇంచుమించు అన్ని భాషల్లో, భారతదేశ భాషలు కాదు, ఇంగ్లీష్ సహా, చైనీస్ సహా, జపనీస్ సహా అనేక భాషల్లో 3 అంకె ఇలాగే ఉంటుంది. ఎందుకు? అది ఒక్కటి అలా ఉంది. పూర్ణవంతి ఉందంటే పోనీ దశాంశ స్థానం మూలం కాబట్టి ఏదో పొన్నమ చందమామని చూసి సృష్టించారేమో అనుకోవచ్చు. 3 ఎందుకండి ఇలా ఉంటుంది? అన్ని భాషల్లో ఇంచుమించుగా అలాగే, కొంచెం సాగదీసినట్టు ఉంటే ఉండొచ్చు, కాస్త మెల్లి తిరగచ్చు. మౌలికమైన ఆకారం ఒకటే. కారణం ఆ పూర్ణం నిర్గుణమైన భగవత్ స్వరూపానికి సంకేతమైతే ఈ 3 సగుణ సృష్టికి సంకేతం. సగుణ సృష్టికి 3 ఎందుకు సంకేతం కావాలండి? త్రిగుణాత్మకం సృష్టి, సత్వరజస్తమో గుణాలు. మీరు ఏ జీవి ఆకారాన్ని చూడండి, అందులో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. మానవ శరీరంలో 3 ప్రధాన భాగాలు. శిరస్సు ఒక భాగం, ఈ మొండెం ఒక భాగం, కింద పాదాలు ఒక భాగం. అందుకే త్రిభంగిగా నిలబడ్డా శ్రీకృష్ణుడు ఎప్పుడు అలాగే నిలబడతాడు. ఇలా వేణువు వాయిస్తుంటే ఈ మెడ ఉంచుతారు. ఈ మెడ దగ్గర వంపు ఒక భాగం, నడువు దగ్గర వంపు ఒక భాగం, వ్యత్యస్తా పాదారవింద విశ్వవందిత ముకుంద, ఈ ఇటువైపు తిరిగినటువంటి కాలు ఒక భాగం, వంకర. 3 భంగిమలు, 3 భంగములు. మానవ శరీరంలో 3 వంపులు ఉన్నాయి. చెట్లో కూడా 3 ప్రధాన భాగాలు. కింద వేళ్ళు ఒక ప్రధాన భాగం, కాండం ఒక ప్రధాన భాగం, కొమ్మలు, రెమ్మలు, రెబ్బలు, పువ్వులు, ఆకులు అంతా కలిపి ఒక ప్రధాన భాగం. మళ్ళీ మీరు పండు తీసుకోండి, చెట్టుకు పండిన పండు, అందులో 3 ప్రధాన భాగాలు. పై తొక్క ఒక భాగం, లోపల గుంజు ఒక భాగం, దాని మధ్యలో ఉండే గింజ ఒక భాగం. పోనీ దాంట్లో పువ్వు తీసుకోండి, చుట్టూ ఉండే రేకులు ఒక భాగం, మధ్యలో ఉండే దద్దు పీఠం ఒక భాగం, దాని లోపల ఉండే మకరందం ఒక భాగం. సృష్టిలో ఏ జీవిని మీరు తీసుకున్నా 3 ప్రధాన భాగాలు. ఒక క్షణం విరామంలో ఇంకా మీరెంత ఆలోచించగలరో ఈ సృష్టి రహస్యాన్ని గురించి ఆలోచించండి. 3 అంకెల గురించి కూడా ఆలోచించండి. 3 అంకేసి పడుకోకండి. జంతువు శరీరాన్ని తీసుకోండి, తల ఒక భాగం, ఇతర శరీరం ఒక భాగం, కింద కాళ్ళు ఒక భాగం. అచర పదార్థాలలో ఏది తీసుకున్నా సరే 3 ప్రధాన భాగాలు. కారణం సృష్టి త్రిగుణాత్మకం. అందుకే మన సంస్కృతిలో 3కి ప్రాధాన్యం. ఇప్పుడు ఆ 3ని, సగుణాత్మకమైన సృష్టిని మీరు 0కి ఎడమ పక్కన వేయండి, 30 అయింది. ఇంకో 2 వేయండి, 230 అయింది. దాని పక్కన ఏదో 4 వేయండి, పోనీ 3 వేసుకోండి, 4230 అయింది. 3 వేస్తే 30, ఇంకో 3 వేస్తే 330, ఇంకో 3 వేస్తే 3330. వేసిన కొద్దీ విలువ పెరుగుతూ పోయింది. ఎడం వైపును వేస్తే కుడివైపును వేయండి. 03 చెక్కు మీద 03 రాస్తే డబ్బులు ఇవ్వరు. 03 కాదు, 03, 06, 7, 8, 9, 0 తర్వాత మీరు ఎన్ని అంకెలు వేసినా బ్యాంకు వాళ్ళు చెక్కు ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు. ముందు 0 ఉందండి, కుదరదంటారు. 0కి కుడివైపున వేసిన దానికి దేనికి విలువ లేదు, అది పెరగడం లేదు, 0 లాగే ఉంది. 0కి ఎడం వైపున ఉన్న వాటి నుంచి విలువ పెరుగుతోంది. అంటే సృష్టి ఎడం వైపు నుంచే పెరిగింది. అందుకే సృష్టికి కారణమైన స్త్రీని, ప్రసవించే అపూర్వ లక్షణం కలిగినటువంటి స్త్రీని మన హిందూ సంప్రదాయంలో పురుషుడికి ఎడం వైపున కూర్చోబెడతారు. ఔరా భారతీయ సంస్కృతి, నీకు నమస్కారం అమ్మా, నీకు నమస్కారం. ప్రపంచం మొత్తంలో ఇటువంటి అవగాహన మరో సంస్కృతిలో చూపించండి, దండం పెట్టేద్దాం. అందువల్ల భారతీయ సంస్కృతి గొప్పది, అందువల్ల హిందూ మతం గొప్పది, అందువల్ల సనాతన ధర్మం గొప్పది. లేకపోతే ఎవరిది వాళ్ళు గొప్పని చెప్పుకుంటూనే ఉంటారు. దానికేముంది, ఒక లెక్క ఉండాలి. ఎందువల్ల గొప్పదో చెప్పాలి. అందాల రాముడు అందువలన దేవుడు అని ఎందువలన గొప్పదో చెప్పాలి. ఇందువలన గొప్పది.
అందుకే మన సంస్కృతిలో ఆడవాళ్ళని ఎడం వైపున కూర్చోమంటారు. అది అవమానించడం కాదు, గౌరవించడం. వారి వల్ల సృష్టి పెరుగుతుంది. లేకపోతే బ్రహ్మచారిగా ఉన్నవాడు సంసారం చేసుకోకపోతే పిల్లలు ఎలా పుడతారండి? సృష్టి ఆయన జీవితంలో పెరుగుదలేముంది, అలాగే ఉంటాడు. వెంటనే ఒక పంథం మళ్ళీ దశ పూర్వేషం దశ అపరేషం మొదలైపోయింది. ఇంకా మనవాళ్ళు ముని మనవాళ్ళు సరిగ్గా ఆ 3 కాదు 4 కాదు ఏ అంకె అయినా సరే ఎడం వైపుని పెడితే విలువ పెరిగింది. కుడివైపున ఉంటే విలువ లేదు. పైగా కుడివైపున ఇటువైపున పరమాత్మకి చెప్పాక ఈ ఎడమ కుడి ఎలా తేల్చారో చూసుకోండి లెక్క. అసలు పూర్ణ పదార్థానికి సున్నకి లెఫ్ట్ రైట్ ఎలా తెలుస్తుందండి? దానికి ఏమైనా ఆ దిక్కులు ఉంటే కదా ఆకారానికి. ఆ సున్న మన ఎదురుగా ఉంది. మనకి ఏది కుడి ఎడమలో దానికి అదే కుడి ఎడమల కింద మనం భావిస్తున్నాం. సున్నకి కుడివైపు అంటే మనకి కుడివైపు, అంతేగా ఇటువైపు వేసాం. సున్నకి ఎడం వైపు అంటే మనకి ఎడం వైపు. అంచేది మనని బట్టి సృష్టిని పెంచడం భావించడం చేస్తున్నాం తప్పితే పరమాత్మకి ఇవన్నీ లేవు. తదేజతి తన్నేజతి తద్వదంతికి తద్దూరే తద్వదంతికే ఉపనిషత్తులు చెప్పింది నిజం కదండి. అది దూరంలోనూ ఉంది, దగ్గరలోనూ ఉంది. అది ఏదో ప్రకాశిస్తూ ఉంది, ప్రకాశించడము లేదు, అన్నీ ఉన్నాయి. గుణభృన్ నిర్గుణో మహాన్ అధృతస్వధృతక అణుర్బృహక కృశస్థూలక అన్నీ అదే అని విష్ణు సహస్రం, లలితా సహస్రం మీరు ఎక్కడైనా చూసుకోండి. సగుణము నిర్గుణము సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమక. అంచేత నిరాకార నిర్గుణమైనటువంటి పరమాత్మ శరీరం నుంచి సృష్టి వచ్చే అవకాశం లేదు. మరి జరుగుతున్న సృష్టి ఏమిటి? పడుకుని కలగంటే అర్థమైంది. కళ ఎలా మొదలైందో ఎవరైనా ఆ పాయింట్ పట్టుకుని లేచి చెప్పగలరా? ఎప్పుడు మొదలైంది కళ? ఎలా వస్తుంది అసలు మనస్సులోంచి? మహామాయ కదండి, మహామాయ. మహామాయ మహాసత్వ మహామాయ మహాశక్తిర్ మహారథి ఆయన లలితా సహస్రంలో చెప్పినట్టే మహామాయ. పడుకుంటున్నావా, దాన్ని అలాగే నిద్రలోకి జోగుతున్నావా, నెమ్మదిగా ఏదో కళ, మన రూపం మనమే ఇంకోటి ధరించడమా, మంచం మీద పడుకున్న రూపం కాకుండా ఇంకా ఎన్నో రూపాలు ధరించడమా? ఆ రూపాలన్నీ మనమే ధరించాం కదండి. మరి లేవగానే అంతా భ్రమ అని తెలియలా? ఆ రూపాలన్నీ మనమే ధరించి లేచాక భ్రమ అనుకుంటున్నాం అంటే అంతకుముందు ధరించిన రూపాలన్నీ మాయేగా. అలాగే భగవంతుడు ఈ రూపాలన్నీ తానే ధరించాడు, తానే ఆడుకుంటున్నాడు, తానే సుఖిస్తున్నాడు, తానే దుఃఖిస్తున్నాడు, తానే అనేక రకాల వ్యాపకాల్లో మునిగి తేలుతున్నాడు, సరదాకు క్రీడగా సాగిస్తూ ఉన్నాడు, తానే జ్ఞానియే ఉపదేశం చేస్తున్నాడు, తానే అజ్ఞానియే చేతులు కట్టుకుని వింటున్నాడు, తానే అర్థం చేసుకుంటున్నాడు, తానే అర్థం కాకుండా బాధపడుతున్నాడు. అంతిమంగా ఈ క్రీడ ఎప్పుడో ముగిస్తాడు. అంచేత సృష్టి లేనే లేదు, అది ప్రారంభమే కాలేదు. ఎందుకంటే ఎన్నాదం యచ్చనాస్త్యంతే, ఆది అంతము మనం చెప్పలేనప్పుడు తన్మధ్యే భాంతమప్యసతు, అది మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నా లేనట్టే లెక్కయ్యా. అతో మిథ్యా జగత్ సర్వం, అందువల్ల బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది వివేక చూడమని చదివి చివరి శ్లోకంలో పెడితే నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక న ముముక్షుర్ న వైముక్తి ఇత్యేషా పరమార్థత అని తెలుస్తారు శంకరాచార్య. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని మతాలు ఎందుకున్నాయి, ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, ఇన్ని రకాల ఆరాధనా విధానాలు ఎందుకున్నాయి? ఆ నిర్గుణమైన పదార్థానికి గుణము లేదు కాబట్టి వీరి గుణాలన్నీ దానికి అంటగట్టారు. ఆ నిరాకారమైన పదార్థానికి ఆకారం లేదు కాబట్టి వీరు అనుకున్న ఆకారాలన్నీ దానికి ఆపాదించారు. దానికి ఏమీ లక్షణాలు లేవు కాబట్టి వీరు ఉండవి, వీరు ఉండాలని అనుకునే లక్షణాలన్నీ దానికి ఆపాదించారు. అన్నీ ఆపాదించినవి ఆకారములు, గుణములు, లక్షణములు అన్నీ. అస్థిభాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మభాగం నామరూపాత్మకం జగతు. శంకరాచార్య స్వామి వాక్యబోధ అనే ఉపదేశ గ్రంథంలో చెబుతారు. పరమాత్మ సృష్టి కలిపిన లక్షణాల్లో 5 లక్షణాలు ఉన్నాయి. అస్థి ఉంది, భాతి ప్రకాశిస్తోంది, ప్రియం ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది. రూపం ఒక రూపం ఉంది, నామం ఒక పేరు ఉంది అని చెప్పి ఆద్యత్రయం బ్రహ్మభాగం. ఈ మొదటి 3 అస్థి భాతి ప్రియం ఇవి పరమాత్మ లక్షణాలు. నామరూపాత్మకం జగత్తు, పేరు రూపం కలిగి ఉండడం జగత్తు లక్షణం. కాబట్టి పేర్లు ఉన్న రూపాలు తీసేసి ఆలోచించు, ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అని అర్థమవుతుంది. అస్థి అదే సత్, భాతి అదే చిత్, ప్రియం అదే ఆనందం, సచ్చిదానందం. కాస్త స్పష్టంగా సావకాశంగా అర్థం చేసుకోగలిగితే ఎంత స్పష్టంగా ఉందండి వేదాంతం. ఇందులో అర్థం కానిదే ఉందండి, కాకపోతే జారిపోతూ ఉంటుంది పక్కకి. అందుకని ఈ తత్వాన్నంతటిని ఇదే రకమైన జవాబుతో సృష్టి ప్రారంభమే కాలేదు, ఉంది అనుకోవడమే భ్రమ, జీవితమే భ్రమ, ఇది ఒక స్వప్నం, దాన్ని స్వప్నంగానే భావించండి. ఆచార్య స్వామి చెప్పడం రమణ మహర్షి అదే అన్నారు, రామకృష్ణ పరమహంస అదే అన్నారు. మహానుభావులైన ప్రతి ఒక్కరూ ఒక యోగి ఆత్మకథలో చివరికి తేల్చిందంతా అదే.
అప్పుడు జీవితం అంతా తేలికైపోయిందంటే మన కర్తవ్యాలు ఏవో మనం చేస్తూ అనవసరంగా పూసుకోవడం ఉండదే బురదలాగా. మొత్తం పూసేసుకునేసరికి ఏమవుతుంది, మనం వేరే దేవుడి నుంచి మనం వేరే అనుకుని వేరే దేవుణ్ణి మనమే సృష్టించుకుని వేరే గురువుల్ని మనమే సృష్టించుకుని మళ్ళీ ఆ దేవుణ్ణి చేరడానికి ఒక గురువును కూడా మనమే ఆశ్రయించేసి ఇక వీరినే దేవుడిగా భావించి వీరి కాళ్ళ మీద పడిపోతే వాడి కాళ్ళ మీద పడిపోయినట్టు అనుకుంటే వీళ్ళు బాగుపడుతున్నారు. వారికే లేదు పూర్తి జ్ఞానం, మనకెక్కడి నుంచి ఇస్తారు? వారికి ఏమైనా తెలిస్తే కదా మనకి చెప్పడం. ఏదో తెలిసినట్టు వారు చెప్తున్నారు, ఎందుకంటే మొక్కేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి. ఎవరి మటుకు వాళ్ళని కాస్త శంకరాచార్య గ్రంథాలు చదివి దాన్ని వివేకానందుడి గ్రంథాల ద్వారా అన్వయం చేసుకుని అంతిమంగా చదవగలిగితే యోగ వాసిష్టం జిడ్డు కృష్ణమూర్తి గారిని చదివితే ఇంకేం అక్కర్లేదు. ఇక అంతకన్నా చదవాల్సింది ఏం లేదు, ఇంకా అర్థమైనట్టు. జిడ్డు కృష్ణమూర్తి గారు వీటన్నిటికి కూడా అతీతమైన తత్వం అది తెలిస్తే చాలు. ఇంకా ఇది తేడా. ఇవి విపులముగా ఆయనేమో విశేషముగా ఉపనిషద్ భాష్యాలు అంటూ చూడ చెప్పారు, విపులములముగా ఉపదేశ గ్రంథాల్లో చెప్పారు. వీణుల విందుగా దీన్నే భజగోవింద స్తోత్రంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. దీన్ని మనం ఇదివరకే అద్వైత సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు బాగా చెప్పుకున్నాం. దాన్ని పాట రూపంలో చెప్పారు ముందు ఆకర్షణీయంగా. అలాగే విపులముగా విశేషముగా వీణుల విందు కదెల్పి ఆ వృషాకపి అపరావతారముగు కన్న కుమారుని అంకమందు. వృషాకపి పరమేశ్వరుడికి పేరు, శివుడికి పేరు. శివుని యొక్క అపరావతారంగా అందరూ భావిస్తున్నటువంటి ఆయన ఒడిలో బ్రహ్మపదమునందే తల్లి ఆవిడ బ్రహ్మలోకానికి చేరుకుంది. కారణం పరమాత్మ వియోగము సైచినందునన్. లోకానికి తన బిడ్డ వల్ల ఇంత ఉపకారం జరగాలి కాబట్టి ఆ తల్లి ఆ పుత్ర వియోగాన్ని భరించింది. ఆ పుణ్యం చాలు ఆవిడ బ్రహ్మలోకానికి వెళ్ళడానికి, శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధి కలగడానికి. కపిలుని పోల్కి గైకొని జగద్గురుడు ఆత్మ పరాత్మతత్వమున్ విపులముగా విశేషముగా వీణుల విందుగా తెలిపి ఆ వృషాకపి అపరావతారముగు కన్న కుమారుని అంకమందు బ్రహ్మపదమునందే తల్లి పరమాత్మ వియోగము సైచినందునన్. ఇప్పుడు వచ్చిందండి అసలు సమస్య. ఒక్క క్షణం విరామంలో ఆయనకే జీవితంలో ఎదురైనటువంటి ఘోరమైన అవమానం ఏమిటో ఇప్పుడు వచ్చిందండి అసలైన సమస్య. ఇంత జగద్గురువుకి, ఇంత పరమహంస పరివ్రాజక ఆచార్య స్వామికి నిజ జీవితంలో ఎదురైన సమస్య ఎలా ఉంటుందో చూడండి. ఆయన తల్లికి ఆయన అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటే ఏకైక కుమారుడు బంధువులు అడ్డగించారండి, పండితులు అడ్డగించారండి. భాషము బట్టుబట్టి తలపాగలు చుట్టిన భట్టులెల్ల భాషము బట్టుబట్టి భాషము బట్టుబెట్టి తలపాగలు చుట్టిన భట్టులెల్ల. సన్యాసికి కర్మ చేయుటకు హక్కు హుళక్కియటన్న, సన్యాసికి కర్మ చేయుటకు హక్కు హుళక్కియటన్న. వారు సంత్రాసమునంద శాపమిడి తల్లిని తానే ధరించి, వారు సంత్రాసమునంద శాపమిడి తల్లిని తానే ధరించి శంభు సంవాసము చేర్చె శంకరుడు, శంభు సంవాసము చేర్చె శంకరుడు. పావకుడున్ వడకెన్ భయంబునన్, పావకుడున్ వడకెన్ భయంబునన్. భాష్యం పట్టు పెట్టి తలపాగాలు చుట్టారండి పండితులు. అప్పట్లో పండితుల ఆకారం అలా ఉండేది. భట్టు అంటే ఇంత పెద్ద తలపాగా, నన్నయ్య భట్టు అవన్నీ అంతే. ఇప్పటికీ అదే లోకంలో భట్ల అని ఇంటి పేరైంది. విష్ణు భట్ల, కాశీ భట్ల, అది మళ్ళీ భొట్ల అయింది కొన్ని చోట్ల. విష్ణు భొట్ల, కాశీ భొట్ల అయింది. రామ్ భట్ల, రామ్ భొట్ల, ఈ భట్టు భట్ల భొట్ల ఇవన్నీ కూడా పండితుడు అనడానికి మారుగా వచ్చినటువంటి రకరకాల పదాలు. వాడుకలో మారేవన్నీ. ఇంక ఈ కాశీ ఎందుకు వచ్చింది, విష్ణు ఎందుకు వచ్చింది, రామ్ ఎందుకు వచ్చింది, ఆయా కుల ఆచారాలు ఇలవేలుపులు కాశీ ప్రాంతానికి చెంది ఉండడం రకరకాల కారణాలు ఉంటాయి. ఇంక వాటికి ఇంక వాటి లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరం మనకి లేదు. భట్టు అంటే పండితుడు. ఎప్పుడు ధర్మశాస్త్రాలు వాటి ప్రయోజనం అవి నెరవేర్చుకుంటాయి. ఏది ధర్మమో తెలియాలంటే ముందు శాస్త్రమే చూడాలి, సందేహం లేదు. కానీ లోకాచారం కూడా గమనించాలి. మూడవది ఈ రెండిటికంటే కూడా ముఖ్యమైన పరిస్థితిని గమనించాలి. ధర్మశాస్త్రం, లోకాచారం, పరిస్థితి, ఈ మూడు సమన్వయం చేసుకోవాలి. పోటీ వస్తే ఏది ప్రధానమో కూడా తేల్చుకోవచ్చు. అలా తేల్చుకోవలసి వస్తే లోకాచారము పరిస్థితి ప్రధానంగా ప్రధానం అవుతుంది. లోకాచారాన్ని మించి కూడా, ధర్మశాస్త్రాన్ని మించి కూడా పరిస్థితి ప్రధానం. నిజమే, సన్యాసి కర్మ చేసే హక్కు లేదు. హక్కు లేదంటే హక్కు లేదు కదా, అసలు ఆ బాధ్యత లేదు. ఆయన యజ్ఞోపవీతం తీసేస్తాడు ఎంత బ్రాహ్మణుడైనా.
యజ్ఞోపవీతం చేసిన వాడు నిత్యము చేసే భూతయజ్ఞము బ్రహ్మయజ్ఞము చేయని వాడు సరి కర్మ ఎలా చేస్తాడు? పితృయజ్ఞం ఎలా చేస్తాడు? ఈ 5 యజ్ఞాలు దిగా పితృయజ్ఞం కూడా ఎలా చేస్తారు? కాబట్టి హక్కు లేదని చెప్పకూడదు దాన్ని. నీకు అవసరం లేదు, నీ పని కాదు, అంతే. కానీ మన వాళ్ళలో చాలామందికి నీకు ఇది హక్కు లేదు, నీకు ఇది అధికారం లేదు, నువ్వు దీనికి అర్హత లేదంటాం ఎంత ఆనందంగా ఉంటుందో. మనం చెయ్యకపోయినా సరే పర్వాలేదు, కానీ ఇంకోటి చేయడానికి వీల్లేదు. అది మనకు బాగా ఎక్కువ. మనం గాయత్రి మంత్రం జపం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారు చెప్పిస్తారు కదండి, వీరు చెప్పిస్తారు కదా, అందరికీ ఎక్కడి నుంచి హక్కు ఉంటుందండి అని మాట్లాడతాడు. ఈ జపం చేయని వాడే మాట్లాడతాడు, చేసిన వాడు మాట్లాడితే పర్వాలేదు. అంటే వీడు చేయడు, వాడు చేయనివాడు. అహంకారాలు ఇవన్నీ. పోనీ ఈ అర్హత మనం ఏమైనా కష్టపడి సంపాదించుకున్నావా? ఏమీ లేదు, మనకు తెలియకుండా వచ్చేసింది అర్హత పుట్టుకతోటి. అది గొప్ప అర్హత. పుట్టుకతో వచ్చే అర్హతను గొప్ప అర్హతగా భావించడం దౌర్భాగ్యం. వ్యక్తికి దౌర్భాగ్యమే, దేశానికి దౌర్భాగ్యం. పుట్టుకతో అర్హత గొప్పది ఎలా అవుతుంది? మన ప్రయత్నం ఏముంది అందులో? మన ప్రయత్నం లేకుండా మనకు వచ్చింది గొప్పది ఎలా అవుతుందండి? మనం చెప్పుకుందుకు సిగ్గుపడాలి. దాన్ని కష్టపడి ఓ ₹1,00,000 ₹1,00,00,000 సంపాదించుకుంటే హాయిగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎవడో ₹1,00,00,000 పారేసుకుంటే అది మనకి దారిలో దొరికితే నేను అదృష్టవంతుడు అంటే పనికి మన మొహం అని చెప్పాలి. సిగ్గులేదు చెప్పుకుంటున్నాం, ఇంకా ఎక్కడో దారిలో దొరికితే ఎవరిదో అది. ఇదండి తేడా మనుషుల ఆలోచన. కానీ మనం ఏం చేస్తామంటే అలా దొరికాయంటే ఎంత అదృష్టం, ఆయన చేతిలో ఇంత జరిపోతుంది, రేఖ ఉందని జరిపోతే ఉంటుంది. ఆ డబ్బు వాడకం సరిగ్గా తెలియపోతే ఇంట్లోకి వస్తుంది, జరిపోతుంది. మనం అందుకేనండి కష్టపడడానికి ప్రాధాన్యం ఇవ్వండి, అదృష్టానికి ప్రాధాన్యం ఇస్తామండి. దుర్మార్గులను నెత్తిరెక్కించుకుంటామండి, దురదృష్టవంతులను గౌరవిస్తాం. ఈ మార్పు వస్తేనే జాతి బాగుపడుతుంది. కష్టపడి ₹10 సంపాదించిన వాడు నయం, జేబు కొట్టేసిన వాడు ₹100, ₹1000 జేబు కొట్టేసిన వాడికి పన్నులు ఎగ్గొట్టేసి, ప్రభుత్వాన్ని మోసం చేసి, ప్రజలను మోసం చేసి, బ్యాంకులను మోసం చేసి, వేల కోట్లు ఎగ్గొట్టేసినటువంటి నాయకుడు కంటే కాఫీ హోటల్లో కప్పులు కడుక్కునేవాడు చాలా అదృష్టవంతుడండి, చాలా గొప్పవాడు. వాడు కష్టపడుతున్నాడు వాడు. కానీ మనం వాళ్ళని వీళ్ళని ఏమీ అనం. ఇప్పుడు కాఫీ హోటల్లో కప్పులు కడుక్కునే రకం అని నీచంగా మాట్లాడతాం. వాడు దొంగతనం చేయలేదే, చాలా కష్టపడుతున్నాడు. మనం ఆ కష్టాన్ని గుర్తించకుండా మనకి ఎంతసేపు హోదాలు, అదృష్టాలు, గొప్పలు కావాలి, మంచితనం అక్కర్లా. ఎప్పుడూ ధర్మశాస్త్రాలు ఇలా చూసుకోకపోతే, పరిస్థితులను బట్టి ఆలోచించుకోకపోతే అనేక రకాల చిక్కులు ఉంటాయి. నిజమే, సన్యాసి కర్మ అవసరం లేదన్నారు. ఎందుకంటే ఆయన యజ్ఞోపవీతం తీసేసాడు, ఆయన కర్మ ఎలా చేస్తాడు? కానీ ఆ తల్లికి ఆయన ఉన్నది ఒక్కడే అయినప్పుడు, ఇంకెవరు పుత్రులు లేనప్పుడు ఎవరు చేయాలండి? అంటే పరిస్థితిని బట్టి ధర్మం మారుతుందా? మారదా? మారుతుంది. అక్కడ అందరూ సహకరించాల్సింది పోయి నీకు హక్కు లేదు అన్నారంటే అర్థం ఏమిటండి? ఆవిడ అలా అనాథ శవంలా ఉండిపోవాలని వీళ్ళ ఆలోచన. ఈ బంధువుల్లో, వీళ్ళలో, ఇంటి సాటి కులం వాళ్ళలో, అక్కడ ఉన్న వాళ్ళలో. ఎందుకని అసలు ఈయనంత గొప్పవాడవడం, ఆవిడకంత పేరు రావడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని వాళ్ళ ఎందు లేని దురదృష్టాన్ని ఒకటి ఆపాదించేసి వాళ్ళని ఒక శనిగాళ్ళ కింద తయారు చేసేయాలి. శంకరాచార్య ఎదుర్కొన్నాడండి ఈ సమస్యలు. మనమే అంత వాళ్ళమండి. బాసెము బట్టు పెట్టి తలపాగలు చుట్టిన భట్టులెల్ల సన్యాసికి కర్మ చేయుటకు హక్కు హుళక్కియటన్న. నీకు కర్మ చేయడానికి హక్కు హుళక్కి అన్నారండి. శవాన్ని మోయడానికి కూడా మేము రాం అన్నారండి. చాలా కోపం వచ్చింది స్వామికి, చాలా బాధ కలిగింది. ధర్మశాస్త్రాలని ఎప్పటి పరిస్థితులను బట్టి అలా అన్వయించాలో తెలియని పిడివాదులు మీరు. మీ ఛాందసాలే మీకు ఎక్కువ. పుస్తకాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు, అందులోది ఇలా ఉంది, ఇందులో అలా ఉంది. 100 పుస్తకాలు చర్చించిన లోకం అర్థం కాదురా వెర్రిమోహాలారా. లోకాన్ని మించిన గ్రంథం లేదు, జీవితాన్ని మించిన అనుభవం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు. పుస్తకాల్లో ఏముంటుంది? లోకంలో ఉంటుంది. కానీ లోకాన్ని చూస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. లోకజ్ఞానం ఎప్పుడు శ్లోకజ్ఞానం కంటే గొప్పదే. శ్లోకజ్ఞానం కొన్నాళ్ళకి జిడ్డు పట్టిపోతుంది, లోకజ్ఞానానికి జిడ్డు పట్టదండి, మడ్డి పట్టదండి. లోకజ్ఞానం ఎప్పుడు తాజాగా ఉంటుందండి. శ్లోకజ్ఞానం ఎంత ఉన్నా లోకజ్ఞానం చాలా అవసరం. లోకజ్ఞానం ఉన్నవాడికి శ్లోకజ్ఞానం ఉంటే మంచిది, లేకపోయినా నష్టమే లేదు. లోకజ్ఞానమే ఎక్కువ. లోకజ్ఞానం ఉన్నవాడు ఎలాగోలా బతికేస్తాడు. కేవలం శ్లోకజ్ఞానం ఉన్నవాడు బతకలేడు. చదువుకున్న వాళ్ళు, ర్యాంకులు సంపాదించిన వాళ్ళు చాలామంది చూడండి, బయటికి వెళితే ఏం చేయాలో తెలియదు, మడ్డిగాళ్ళు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏం లేదు. అదే లోకజ్ఞానం బాగా ఉండి బండేసుకు బయట తిరిగేస్తూ ఉండేవాడు మొత్తం లోకాలు చుట్టపెట్టేస్తాడు. చివరికి వాడు ఎమ్మెల్యే అవుతాడు, వీడేమో వాడి దగ్గర గుమస్తా అవుతాడు, ఉద్యోగాలు చేసుకుంటూ లెక్కలు రాసుకుంటాం, అకౌంట్స్ ఆఫీసర్ కింద. వాడు ఎమ్మెల్యే అవుతాడు. ఎందుకంటే వాడు లోకజ్ఞానం ఉంది. లోకాన్ని బట్టి అన్వయించుకుంటూ వెళ్ళాలి, పరిస్థితులను బట్టి ధర్మాన్ని నిర్ణయించాలి. కానీ పుస్తకం చూసి నిర్ణయిస్తారా? ఆ పుస్తకాలు రాసినప్పుడు ఈ పరిస్థితులు ఉంటాయని వారు ఊహించకపోవచ్చు. అందుకని వీళ్ళందరూ ఎంత చెబితే వాడికి శాపం ఇచ్చాడు. నన్ను ఇలా ఇంత అన్యాయానికి గురి చేసి మా అమ్మకి నాకు ఈ స్థితి కల్పించారు కాబట్టి ఇక నుంచి ఈ కాలడి గ్రామంలో బ్రాహ్మణులు అందరూ, ముఖ్యంగా ఎవరి ఇంట్లో ఎవరు పోయినా సరే ఇంటి వెనకాలే మీకు శ్మశానం, అంతే మీ గతి అంతే.
తల్లిని తానే ధరించి శంభు సంవాసము చేర్చి శంకరుడు పావకుడున్ వడకెన్ భయంబునన్. తల్లిని తానే తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వర్తించాడు. అగ్ని కూడా బహుశా వణికిపోయి ఉంటాడు. అంతటి జగన్మాతని ఆ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని దహించాలి అంటే శంకరాచార్య తల్ల మరేమన్నానా. అలాగ మహానుభావులు కూడా జీవితంలో ఇటువంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొన్నారండి. మనమనగా ఇంత. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.